నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి పూజాధికాలలో ఉపయోగించే పునుగు, జవ్వాది వంటి శ్రీగంధము ఇవన్నీ సమర్పించేటప్పుడు ఈ పునుగును, సుగంధ ద్రవ్యాన్ని పునుగు పెళ్లి నుండి సేకరిస్తారు. తిరుమల శ్రీవారికి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. చందనము, శ్రీగంధము, పునుగు, జవ్వాది వంటి సుగంధాల లేపనాలతో నిర్వహించే అభిషేకానికి స్వామివారు ఆశాంతం పరవశించిపోతారని ప్రశస్తి. అంతటి వైభవోపేతమైన అభిషేకానికి కావలసిన పునుగు తైలాన్ని శేషాచలంలో మనుగడ సాగిస్తున్న పునుగు పిల్లులు కొన్ని దశాబ్దాలుగా అందజేస్తూ ఉన్నాయి. శేషాచలం కొండల్లో ఉండే పునుగు పిల్లులు శరీరాల నుంచి స్రవించే ఒక రకమైన జిగురు వంటి పదార్థము అద్భుతమైన పరిమళాలను వెదజల్లుతుంది. ఈ పదార్థాన్ని సేకరించి శ్రీవారి అభిషేక సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నది. గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవుల్లో పునుగు పిల్లుల ఆచూకీ కనిపెట్టి వాటిని అనుసరిస్తూ తైలాన్ని సేకరించేవారు. అవి అడవుల్లో సంచరిస్తూ చెట్లకు తమ శరీరాలను రాపిడి చేస్తూ జిగురు వంటి పదార్థాన్ని విడుదల చేసేవి. ఆ సమయంలో జిగురు పదార్థాన్ని అటవీ సిబ్బంది సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించేవారు. ఆ పైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది పునుగు పిల్లలను తీసుకువచ్చి తిరుమలతో పాటు తిరుపతిలోని ఎస్వి వెటర్నరీ కళాశాలను సంరక్షిస్తూ ఈ తైలమును సేకరించేవారు. 2 దశాబ్దాల నుండి జూ పార్కులో సంరక్షిస్తున్న పునుగు పిల్లుల నుంచి తైలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సేకరించి శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారపు అభిషేకానికి ఉపయోగిస్తడం జరిగింది. ఇదిగోండి, ఇదే పునుగు పిల్లి.